అక్కడ నిర్ణయం జరగాలి. సరే, ఇంకోటి ఆ రిపోర్ట్లో ఏం రాసుకుంటూ వచ్చారంటే యుఎన్ రిపోర్ట్లో మిలిటరీ సెక్టర్లో జపాన్కి చెందిన ఫానుక్ కార్పొరేషన్ వీళ్ళు ఇజ్రాయెల్కి రోబోటిక్ మెషినరీని వెపన్స్ ప్రొడక్షన్ లైన్స్లో రోబోటిక్ మెషినరీని సప్లై చేశారట. అలాగే మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ అండ్ అమెజాన్ వీళ్ళంతా ఏంటంటే వర్చువల్లీ గవర్నమెంట్ వైడ్ యాక్సెస్ టు దేర్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీస్ ఓకే ఈ సపోర్ట్ ఇచ్చారట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో సపోర్ట్ ఇస్తూ వచ్చారు కాబట్టి ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. ఇదే మాట వాళ్ళు ఆడింది. అదే ఆ సమానార్థం వచ్చే విధంగా చెలరేగిపోతుంది. ఈ జెనోసైడ్ ఇజ్రాయెల్ కుట్రలో భాగమే. గెలిస్తే మా మహిమ, గెలవకపోతే వాడి తప్పు అన్నట్టుగా ఇప్పుడు హమాస్ గెలవకపోతే ఇజ్రాయెల్కి ఇంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి ఇజ్రాయెల్ గెలిచింది అని అనటం అనేది ఆ లాజిక్కే అసలు తప్పు లాజిక్ అండి. వార్లో మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆ వార్లో ఎప్పుడు కూడా ఎవరు ఎక్కడి నుంచి ఏం తెచ్చుకుంటారు అనేది అసలు దానికి సంబంధించిన వ్యవహారం కాదు. అది అసలు యుఎన్ కూడా అసలు ఆ రైట్ లేదు. యుఎన్ ఏ రైట్ లేదు అసలు ఇజ్రాయెల్ మీద ఎలిగేషన్ చేయడానికి. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. వార్ అసలు నిజంగా కరెక్ట్ వేలో వార్ జరుగుతుందా, ఈజ్ ఇట్ జస్టిఫైడ్ వార్ ఆర్ నాట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వార్కి జస్టిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. మోరల్ రైట్ ఉందా లేదా ఇజ్రాయెల్కి డిఫెండ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నది ఏంటి, అఫెన్సా డిఫెన్సా? ఐడిఎఫ్ అనేటువంటి పేరులో ఇజ్రాయెలీ ఆర్మీ అనే పేరు ఎక్కడా లేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అని ఉంటుంది. మేము ఇజ్రాయలీ సోల్జర్స్ ఎక్కడైనా కూడా మీరు చూడండి గన్ కిందకే పెట్టుకుని ఉంచుతారు. దే నెవర్ కీప్ గన్స్ ఇన్ ద ఎయిర్. మీరు హమాస్ని మీరు ఎప్పుడైనా ఫొటోస్లో మీరు చూడండి, గన్స్ ఎప్పుడు కూడా పైకి ఉంటాయి. ఆ ఏరియాలో ఎవరైనా మనుషులు వెళ్తుంటే వాళ్ళని చూస్తే మనకు భయం వస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇంటెన్షన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఆర్మీ ఉన్నా సరే ఆర్మీని చూసి ఎవరు భయపడకూడదు. దే ఆర్ దేర్ టు ప్రొటెక్ట్, నాట్ టు అవెంజ్. ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు వాళ్ళు ఉంది. సో ఈ నేపథ్యంలో మొన్న 2023లో అక్టోబర్ 7లో అక్టోబర్ 7వ తారీఖు జరిగినటువంటి ఆ మారణకాండలో అసలు విచక్షణ లేకుండా స్త్రీలు, పిల్లలు అనే వయోవృద్ధులు అనేటువంటి తారతమ్యం లేకుండా ఇష్టానుసారంగా రక్తపాతం చేసి 1400 మందిని అందులో అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్కి వచ్చినటువంటి ఆడపిల్లల పట్ల వాళ్ళు చేసినటువంటి ఆ ఘోరాలు మనం బయట మాట్లాడుకోవడానికి కూడా అది సమంజసంగా అనిపించబట్టి వాళ్ళు మనం అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాంటి ఘాతకాలకు పాల్పడినటువంటి ఆ హమాస్ని, అది కూడా మత్తు పదార్థాల బిళ్ళలు తెచ్చుకుని వేసుకుని వాళ్ళు చంపుతున్నప్పుడు వాళ్ళకు కూడా సెన్సేషన్ తెలియకుండా ఉండటానికి వాళ్ళు దాన్ని మొత్తం నమ్ము చేసుకుని ఆ రకంగా చంపితే మరి ఇజ్రాయెల్ వాళ్ళని ఏ రకంగా క్షమించాలి? రేపొద్దున మళ్ళా వాళ్ళని వదిలేస్తే మళ్ళీ రీగ్రూప్ అయ్యి మళ్ళీ ఆమ్ అయ్యి మళ్ళీ సొరంగాలు తవ్వుకుని కింద స్కూళ్ళ కింద, యునైటెడ్ నేషన్స్ స్కూల్ కింద, హాస్పిటల్స్ కింద వాటికి ఎంట్రన్స్ పెట్టుకుని చిల్డ్రన్స్ బెడ్రూముల్లోంచి ఆ టన్నల్స్లోకి ఎంట్రీలు పెట్టుకుని చేసేటువంటి ఈ హమాస్ని మరి ఏ దేశమైనా ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలంటారు? వేరే సొల్యూషన్ నిజానికి ఎత్తుకు తిరుగుతున్నాయి కదండి చాలా దేశాలు, ప్రపంచ మేధావులు మన దేశంలో కూడా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అండి, వాళ్ళు ఇజ్రాయెల్ని తిట్టాలంటే హమాస్ ఉండాలి వాళ్ళకి. వీళ్ళకి ఎవరో ఒకరిని తిట్టడం కావాలి. ఎవరో ఒకరిని ఒక నిందితుడిగా నిలబెట్టి, దోషిగా నిలబెట్టి మేము న్యాయం చేసేటువంటి వాళ్ళం, మేము న్యాయం పక్షాన ఉన్నాము అని చెప్పుకోవడానికి ఇజ్రాయెల్ని దోషిగా పెట్టాలి. చిన్న అబ్జర్వేషన్ సార్, ఇన్ఫాక్ట్ ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అబ్జర్వేషన్ ఏంటంటే పహల్గావ్ అటాక్ వెనుక హమాస్ డిజైన్ ఉంది. ఈ పారాగ్లైడర్స్ తీసుకుని ల్యాండ్ అవటం అనేది 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో ఎలా జరిగిందో అదే ఆపరేషన్ సిమిలర్ పారాగ్లైడర్స్ తోటి ల్యాండ్ అయ్యారు. సో హమాస్ ఇక్కడ దాకా వచ్చింది.